పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ రెండేళ్లలో ప్రజలకి ఏ సంక్షేమం ఏ అభివృద్ధిని అందించామో ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఏ ఇంటికి పోతున్నా కూడా చాలా పాజిటివ్గా ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళందరూ చెప్పేది ఒకటే, గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో స్వేచ్ఛ అనేది మాకు లేకుండా పోయింది. గట్టిగా ఆనందమో సంతోషం కలిగి నవ్వుకుందామన్నా కూడా ఆంక్షలు ఉండేవి. ఏదైనా బాధ ఆవేదన వస్తే కన్నీళ్ళు పెట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఒక నియంతృత్వమైనటువంటి పాలనలో 5 సంవత్సరాలు మేము బతికాము. అటువంటి పాలనకు విముక్తి కలిగింది అని చెప్పి మొట్టమొదటిగా ఈవేళ ప్రతి ఇంటిలోనూ కూడా ఆ గృహిణులు కానీ ఆ యొక్క ఇంటి సభ్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 21వ వార్డులో నేను కూడా తిరుగుతూ ఉంటే నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒక బెనిఫిట్ కానీ ఒక ఇంట్లో అయితే 2-3 బెనిఫిట్స్ కానీ వస్తూ ఉన్నాయి ఈ 2 ఏళ్ల పరిపాలనలో. అందులో ముఖ్యంగా ఇప్పుడే మనం చూస్తే పింఛను ప్రతి ఇంటిలోనూ కూడా ఒక పింఛను కంపల్సరీ ఉంటుంది. ఏదైతే ఇక అత్తమామలకు కానీ లేదా తల్లిదండ్రులకు కానీ లేదంటే వితంతు పింఛను కానీ దివ్యాంగుల పింఛను కానీ ఆ పింఛను చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆనందంగా. గతంలో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన రోజునే పింఛను పెంచి 4000 రూపాయలు మా గడప దగ్గర ఇస్తుంది. దివ్యాంగులకు 6000 ఇస్తుంది. ఎంతకంటే మంచి ప్రభుత్వం మాకేం కావాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే నేను చూసాం దగ్గర నేను కూడా ఒక 20 ఇళ్ళు వరకు కూడా వీళ్ళతో పాటు తిరిగితే అక్కడ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఉంటే తల్లికి వందనం. మా ఇంట్లో 2 ఉంటే నాకు 26,000 రూపాయలు అకౌంట్లో పడింది. ఇప్పుడు ఒక ఆమె చెప్పింది 3 పిల్లలు ఉన్నారు 39,000 పడింది. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు మాకు అమ్మఒడి పేరు చెప్పి మాకు ఒక్క 13,000 వచ్చింది. కానీ ఈరోజు తల్లికి వందనం 39,000 వచ్చింది. నాకు 26,000 రూపాయలు ఎడిషనల్గా ఎక్స్ట్రాగా నాకు ఈ ప్రభుత్వం మాటల వల్ల లబ్ధి చేకూరింది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్ వచ్చింది. అంటే అప్పుడు ఒక 26, ఇప్పుడు 26, 52,000 రూపాయలు తీసుకున్నానమ్మా ఈ ప్రభుత్వం ద్వారా. 52,000 గత ప్రభుత్వం కంటే ఎక్కువ తీసుకుని ఈ ప్రభుత్వానికి రుణపడే మేము పనిచేయాలని చెప్పి ఒక మహిళ చెప్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక ఇంటికి పోతూ ఉంటే వాళ్ళు చెప్పారు, డిఎస్సి ఎప్పుడో మాకు 7 సంవత్సరాలు అయింది మా పాప ఏదైతే ఈ టీచర్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అన్నాడు, 5 సంవత్సరాలకి మెగా డిఎస్సి అన్నాడు. మేము ఆ మాట నమ్మి వైసీపీకే ఓటేసాం 2019లో. కానీ అధికారంలోకి వచ్చాక 5 డిఎస్సీలు కాదు కదా, కనీసం మెగా డిఎస్సి అసలు ఊసే లేదు. ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మొదటి సంతకం పెట్టి డిఎస్సి పూర్తి చేస్తామని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. దాంట్లో ఈవేళ మా అమ్మాయి సెలెక్ట్ అయింది. 7 సంవత్సరాల కళ మా ఇంటిలో నెరవేరింది. డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి వాళ్ళ ముగ్గురికి కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటామని థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు. ఈవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి వాళ్ళ ఇంటి ఉద్యోగాన్ని చూసి. అంటే ఇట్లా ప్రతి చోట కూడా ఇప్పుడు టిట్కో ఇల్లు చూసాం. ఆ టిట్కో ఇల్లు ఆ రోజు మనం 70%, 80%, 90%, కొన్ని 100% పూర్తి చేసాం. ఇవాళ 5 సంవత్సరాలు వాళ్ళ పాలనలో వాళ్ళే చెప్తున్నారు మహిళలు, నేను చెప్పనవసరంలా. 5 సంవత్సరాల్లో మా ఇల్లును తాకట్టు పెట్టుకుని 3,65,000 అమౌంట్ తీసుకున్నారు. కానీ ఆ 3,65,000 పెట్టి కనీసం మా ఇంటిని మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేదు. కనీసం పూర్తి చేయకపోతే ఆ డబ్బులు అకౌంట్లో ఉండాలి కదా, అకౌంట్లోనూ కూడా లేకుండా మాలాంటి నిరుపేదల పొట్టను కూడా కొట్టేసి మరి ఈ రకంగా దగా మోసం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. మరి గతంలోనే మొన్ననే ఒక 2 నెలల క్రితం 2,000 ఇచ్చాం ఇల్లు. మళ్ళీ ఇప్పుడు కూడా అవి పూర్తవుతున్నాయని వాళ్ళకు కూడా ఒక భరోసా. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము ఇంటిలోకి వెళ్తాం. ఇప్పుడే ఒక వృద్ధ మహిళ చెప్తూ ఉంది, అసలు ఇల్లును చూస్తామో లేదో అనుకున్నాం. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే రోజు పనులు అవుతూ ఉన్నాయి. మాకు ఒక నమ్మకం కలిగింది. ఆ ఇంట్లో మీరు 2 నెలలు అంటున్నారు, 3-4 నెలలు అయినా వెళ్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక పెద్ద ఆమె కనిపించింది, అన్నా క్యాంటీన్. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి పేదల కడుపు కొడితే మనం కూడా చూసాం. పాలకొల్లులో అన్నా క్యాంటీన్ని స్వచ్ఛందంగా దాతల సహకారంతో ఒక్కరోజు కూడా మూతపడకుండా
జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన నాటి నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేంత వరకు దాతల సహకారంతో పెట్టాం మనం. ఆ దాతల సహకారంతో పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా పీకేయాలని చూసింది గత ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతూ ఉన్నాం. ఈవేళ భవన కార్మికులు, రోజువారీ పట్టణానికి వచ్చేటువంటి మహిళలు, ఇలా ఎంతోమంది ఈవేళ కడుపు నింపుతుంది 5 రూపాయలకి. అంటే డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు. ఇట్లా ప్రతిదీ సంక్షేమ కార్యక్రమం. మరొక సంక్షేమంతో ఆగిందా ఈ ప్రభుత్వం? అభివృద్ధి గత 5 సంవత్సరాలు విస్మరించారు. అభివృద్ధి అనేది మర్చిపోయింది గత ప్రభుత్వం అంతా కూడా. మళ్ళీ అటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో అభివృద్ధిలో రాజధాని నిర్మాణం చేస్తున్నాం, పోలవరం నిర్మాణం చేస్తున్నాం, పరిశ్రమలు పారిశ్రామికలను తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గుంతలు లేనిటువంటి రోడ్లు గతంలో మీరు చూశారు. రోడ్లు, రహదారులన్నీ కూడా నరకాలకి దారులుగా ఉండేవి. మళ్ళీ ఈరోజు ఆ గుంతలు పూడ్చి సిమెంట్ రోడ్లు సాధ్యమైనంత వరకు పెంచుకుంటూ ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా R&B పంచాయతీరాజ్ రోడ్లను ఈవేళ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు పాలకొల్లు పట్టణానికి కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం 200 కోట్ల రూపాయలు పెట్టి విద్యాసంధి పైప్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో కనీసం ఎక్కడైనా ఆ విద్యాసంధి పైప్ లైన్ మాట ఎత్తారా వాళ్ళు? ఆ రోజు 200 కోట్ల రూపాయలు మేము 2019కే రిలీజ్ చేసాం కదా, 2019కే టెండర్లు అయినాయి కదా, 2019కే వర్క్ అగ్రిమెంట్ ఇచ్చాం కదా. మరి ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేనటువంటి గొడ్డల పార్టీ గత పాలన అంతా కూడా. కానీ ఈరోజు ఆగిపోయిన, రద్దయిపోయినటువంటి పథకాన్ని కూడా ఈరోజు పునరుద్ధరించాం. అందుకే మళ్ళీ ఈరోజు ఆ 200 కోట్ల రూపాయల ఆ యొక్క విద్యాశ్రమ పైప్ లైన్ ఇవాళ పాలకొల్లు పట్టణానికి ఇవాళ నీళ్లు తీసుకొస్తూ ఉన్నాం. అదేవిధంగా రూరల్ ఏరియా 69 గ్రామాలు ఉన్నాయి ఇవాళ మా పాలకొల్లో. 69 గ్రామాలకి మళ్ళీ అది కూడా విద్యాశ్రమం నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి ఇవాళ గ్రామాన OHRలు, సంపులు కట్టుకుని మళ్ళీ వాళ్ళకు కూడా మినరల్ వాటర్, ఏదైతే ఫిల్టర్ వాటర్ వాళ్ళకు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల గొడ్డల పార్టీ ఎక్కడ కూడా జలజీవన్ మిషన్ పనులు కూడా ఎక్కడ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. ఇప్పుడు పాలకొల్లు ఉంది, దమ్మాయిపర్తి డ్రైన్. ఆ రోజు 2019లో మేమే చేసాం. కొంతలో కొంత ఏదో 1 కోటి రూపాయలు, 1,50,00,000 పను ఒక 5% చేసాం. అంతకుముందు ఉషారాణి గారి టైంలో 5% జరిగింది. తర్వాత 5%, 10% మన టైంలో చేసాం. మరి 2019, 24, 5 సంవత్సరాల గొడ్డల పార్టీ ఉండగా మరి 5 సంవత్సరాల్లో కనీసం దమ్మాయిపర్తి డ్రైన్ కన్నెత్తి చూసారా? మేము పనులు చేస్తుంటేనేమో అప్పుడు అవాకులు చవాకులు మాట్లాడారు. మరి 5 సంవత్సరాలు వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చింది కదా, వాళ్ళు కట్టేసి నిరూపించుకోవాలి కదా మొదటి సంవత్సరంలోనే. ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కట్టడం కాదు, దానికి రోడ్డు కూడా, రహదారులు కూడా అందంగా తీర్చిదిద్ది ఇవాళ దమ్మాయిపర్తి డ్రైన్ కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది నేను చెప్పడం కాదు. ఆ డ్రైన్ ఆ పక్కన ఈ పక్కన ఉన్నటువంటి ఇంటి వాసుల దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే వాళ్ళు చెప్తున్నారు ఈవేళ మా కష్టాలు తీరని అని. ఇట్లా 1 కాదు, 2 కాదు, ఇట్లాగా 5 సంవత్సరాల్లో వాళ్ళు విస్మరించినటువంటి ప్రతి అభివృద్ధిని, సంక్షేమంతో పాటుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఆ విషయాల్ని మేము డోర్ టు డోర్ తిరుగుతూ, ఇంటింటికి తిరుగుతూ, ఇంకా ఏదైనా ప్రజల్లో 1-2 సమస్యలు, అంటే ఇప్పుడు అన్నీ తీర్చేసామని మేమేమి చెప్పట్లా, ఇంకా ఎక్కడైనా 1-2 సమస్యలు ఉంటూ ఉన్నాయి. అవి కూడా మేము నోట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ సమస్యలు కూడా ఏ రకంగా పరిష్కరించాలి, ఎంతవరకు పరిష్కరించగలుగుతాం, ఒకవేళ పరిష్కరించలేకపోతే దానికి వేరే మార్గం ఏంటి, ఇవన్నీ కూడా అవి కూడా సామరస్యంగా వాళ్ళ దగ్గర ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రభుత్వం, బాధ్యత ప్రభుత్వం, ఈ రకమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం.